హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ని హక్ చేసుకొని మీరు ఎంత మంచివారు అని అన్నా సరే గగన్ మాత్రం లేదు భూమి, నేను నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమించినా నువ్వు మాత్రం నన్ను ప్రేమించలేదు. అలాంటప్పుడు నేను నిన్ను ఇంత దగ్గరగా భావించలేను. నాకు నచ్చిన వాళ్ళ మనసులో ఒక్క చోటు కూడా సంపాదించుకోలేను. నేను ఇప్పుడు ఎలా ఉంటాను అని చెప్పి ఇంకా అలా పాపం చాలా బాధపడుతూ ఉంటారు గగన్. ఇంకా అలా గగన్ వైపు చూస్తూ ప్రేమగా ఉండిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది. గగన్ ఆఫీస్లో వర్క్ చేస్తూ భూమిని తన క్యాబిన్కి పిలుస్తారు. భూమి భూమి అని పిలుస్తారు. వస్తున్నాను సార్. సార్ ఏంటి సార్ పిలిచారు అని అడుగుతుంది. ఏం లేదు భూమి, ఇదిగో నేను చెప్పేది నోట్ డౌన్ చేసుకో అని తనైతే మొత్తం థియరీ అంతా చెప్తూ ఉంటాడనమాట గగన్. ఏంటి ఈయన ఏదేదో చెప్తున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ అని తొంగి చూస్తూ ఉంటుంది భూమి. ఇంకలా తొంగి చూసేసరికి గగన్ భూమి ఇద్దరు ఇంకా పక్కనే ఉంటారనమాట. అంత క్లోజ్గా భూమి గగన్ని చూస్తూ ఇంకా ఒక్కసారిగా అలా ఉండిపోతుంది. గగన్ కూడా భూమి వైపు చూస్తూ పాపం అలా ఉండిపోతారు. అదే టైంకి నక్షత్ర క్యారేజ్ తీసుకొని గగన్ ఆఫీస్కి వస్తుంది. బావా బావా అని పిలుస్తూ గగన్ ఆఫీస్కి రీచ్ అవుతుంది నక్షత్ర. బావా అని చెప్పి ఇంక లోపలికి వచ్చేసరికి అలా ఇంకా గగన్ భూమి ఇద్దరు పక్కకి వెళ్ళిపోతారు. బావా ఏంటి బావా, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది. ఏం లేదు. ఏంటి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు గగన్. ఏంటి బావా అలా అంటున్నావు, ఎంతైనా నేను నీకు కాబోయే భార్యని కదా అని అంటుంది నక్షత్ర. ఏయ్ ఏంటే భార్య, నువ్వు ఆయనకు భార్య అవడం ఏంటే అని అంటుంది. నేను కాకపోతే నువ్వవుతావా ఏంటి? ఆయన గగన్ బావకి నేను క్యారేజ్ తీసుకొస్తాను, ఏమైనా తీసుకొస్తాను, నీకెందుకు అని ఇద్దరు ఇంకా మళ్ళీ కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. హేయ్ ఆపండి అని గట్టిగా అరుస్తారు గగన్. ఇద్దరు ఒక్కసారిగా ఆగిపోతారు. చూడండి, మీరు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారో నాకేమీ అర్థం కావట్లేదు, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు భోజనం తీసుకువచ్చావు, నేను తినాలి అని ఆశపడుతున్నావు, అంతే కదా అని అంటారు. అవును బావా అని అంటుంది. సరే వెళ్ళి వడ్డించు, వస్తున్నాను అని లేచి కావాలని భూమి జెలస్గా ఫీల్ అవ్వడానికి ఇంకా గగన్ అయితే అలా వస్తూ ఉంటాడనమాట. భూమి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా గగన్కి ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది నక్షత్ర. బావా నీకు ఇష్టమని ఇదిగో ఇవన్నీ చేసి తీసుకొచ్చాను, తిను బావా అని చెప్పి ఇంకా అలా తనైతే తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటే కరెక్ట్గా గగన్ ప్లేట్ని లాగేసుకుంటుంది భూమి. ఇంకా లాక్కొని భూమిని ఫుడ్ అంతా తినేస్తూ ఉంటుందన్నమాట. హేయ్ రాక్షసి ఆగవే, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది నక్షత్ర. ఏయ్ నేనేం చేయడం ఏంటి, అయినా ఏమో గగన్ గారంటే నీకు మీ మమ్మీకి చాలా కోపం, అందుకే ఒకవేళ ఏదైనా విషయం పెట్టారేమో ఎవరికి తెలుసు, గగన్ గారి ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానని చెప్పి కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తుందనమాట భూమి. ఇంకా ఒక్కసారిగా నక్షత్ర మొత్తం నువ్వే తినేసావు, ఇంకా బావకు పెట్టడానికి ఏముంది, బావా నీకోసం నేను మళ్ళీ అని అంటుంది. వద్దు నో ప్రాబ్లం, నేను ఆర్డర్ ఇచ్చుకుంటానులే, లేకపోతే ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను, నువ్వు బయలుదేరు నక్షత్ర అని అంటారు గగన్. బావా సారీ బావా, ఈ రాక్షసి లేనప్పుడు నీ దగ్గరికి వచ్చి నేనే ప్రేమగా నీకు భోజనం తినిపిస్తాను, సరేనా బావా అని చెప్పి ఇంకలా దగ్గరికి వచ్చి హక్ చేసుకుందామని వస్తుంటే వెంటనే మధ్యలోకి భూమిని హక్ చేసుకుంటుంది నక్షత్ర. ఏయ్ నువ్వేంటి అని అంటుంది. లేకపోతే నీకు ఆయన కావాలా ఏంటి, మర్యాదగా నోరు మూసుకొని బయటికి పో అని అంటుంది భూమి. ఇంకలా బయటికి కోపంగా వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా చెర్రీ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఈ మువ్వ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు, ఇటువైపు అన్నయ్య కూడా ఈ మధ్య బిజీ అయిపోయాడు, లేదు ఏదో ఒకటి చేసి
అన్నయ్యని మాట్లాడాలి అని ఫోన్ మాట్లాడుతూ ఉంటారు గగన్. హలో చెప్పరా చెర్రీ అని అంటారు. అన్నయ్య కలిసి చాలా రోజులైంది కదా, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదురా, భూమికి వర్క్ నేర్పిస్తున్నాను అని అంటారు. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. ఈ అన్నయ్య ఏమంటున్నావు, భూమి అని అంటారు. ఓ ఛా, వీడి దగ్గర నోరు జారేనా. భూమియా, భూమి ఏంటి అని అంటారు గగన్. అదే అన్నయ్య, ఇప్పుడు నువ్వు భూమికి వర్క్ నేర్పిస్తున్నానన్నావు కదా అని అంటాడు చెర్రీ. ఓ రేయ్, ఏంట్రా నువ్వు, భూమి ఏంటి, నేను అనింది నీకు సరిగ్గా వినిపించలేదు. భూమి భూమి శంకుస్థాపన పనిపై ఉన్నానని చెప్తున్నాను అని ఇమ్మీడియట్గా దబాయించేస్తాడు గగన్. ఓ అవునా, నాకేంటో భూమి అన్నట్టే వినపడుతుంది అని మనసులో సిగ్గుపడుతూ, ఇంకేం లేదన్నయ్య, నీతో కాసేపు మాట్లాడాలి అనిపిస్తుంది. నీకొక విషయం తెలుసా అన్నయ్య, మన ఇందుని వాళ్ళ అత్తయ్య మావేలు చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళలో చాలా మార్పు వచ్చిందన్నయ్య, నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అంటారు చెర్రీ. రేయ్, అక్కడ చెల్లెలు సంతోషంగా ఉంది, నువ్వు హ్యాపీగా ఉన్నావు, చాలు, టైం ఉంటే కలుద్దాంలే అని కాల్ కట్ చేసి భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు గగన్. ఇంతకీ భూమి ఎక్కడుంది అని చూసేసరికి భూమికి ఇంకా ఫుడ్ మొత్తం, అంటే ఇద్దరు మనుషులు తినే ఫుడ్ మొత్తం ఒకేసారి తినేసేసరికి ఇంకా భూమి అయితే తన పొట్టంతా చాలా అప్సెట్ అయిపోతుంది అనమాట, స్టొమక్ అప్సెట్ అవుతుంది. ఇంకా అలా భూమి ఇప్పుడు నేనేం చేయాలి, ఇలా అరుగుదల ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదో సంథింగ్ గడ్డ కర్పూరం అండ్ కిల్లీలు 2 అయితే తెప్పించుకుంటుందన్నమాట భూమి. ఇంకా అలా భూమి ఆ విషయాన్ని అసిస్టెంట్ ఒకరు ఉంటారు కదా ఆయనకి చెప్తుంది. ఇంకా సరే భూమి తీసుకొస్తానని చెప్పి ఇంకా అలా తనైతే వెళ్తాడు. అబ్బా కడుపు నొప్పి అని చెప్పి గగన్ దగ్గరికి వస్తుంది భూమి. హే, ఏం చేస్తున్నావు, ఏమైంది అని అడుగుతారు గగన్. ఏం లేదండి, పొట్టంతా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, ఏంటో అర్థం కావట్లేదు అని అంటుంది భూమి. హో, మరి అంత ఫుడ్ ఒకేసారి తింటే ఏమవుతుంది అని అంటారు గగన్. సర్లేండి, దిష్టి పెట్టకండి అని చెప్పి భూమి అయితే ఇంకలా చెప్తూ ఉంటుంది. అదే టైంకి అతనైతే అలా వస్తారనమాట. ఇంక అతను వచ్చి, భూమి ఇదిగో నువ్వు అడిగావు కదా ఈ 2 కిల్లీలు అని చెప్పేసరికి పక్కనే ఉన్న పేపర్ వెయిట్ అయితే చూస్తుందన్నమాట భూమి. ఇంకా అదే తను గడ్డ కర్పూరం అనుకోని ఆ పేపర్ వెయిట్ని మింగేస్తుందన్నమాట భూమి. ఒక్కసారిగా అప్పుడు బయట పెడతాడనమాట గడ్డ కర్పూరాన్ని ఆ సాయి. ఏంటి భూమి, ఇదేంటి, ఇది కదా గడ్డ కర్పూరం అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది భూమి. ఏంటి, ఇది గడ్డ కర్పూరమా, మన్నేం తాగింది అని అంటారు. అది అది అని చెప్పి, వామ్మో నేవండి, నేను చచ్చిపోతానండి, నన్ను కాపాడండి అని చెప్పి ఇంకా భూమి అరుస్తూ ఉంటుంది. వాట్, పేపర్ వెయిట్ని మింగేసావా, ఇప్పుడే నేను తీసుకువెళ్తానని చెప్పి ఇంకా గగన్ పాపం ఎత్తుకొని భూమిని తీసుకువస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నక్షత్ర తీసుకువెళ్ళిన క్యారియర్స్ని మళ్ళీ వెనక్కి తీసుకువచ్చి వాటిని ఇంటిలో పాడేయాలని చెప్పి విసిరికొడుతుంది. ఏంటమ్మాయి, ఏమైంది, పిచ్చెక్కిందా అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. గోరింటాకు, నేను చాలా ఇరిటేషన్గా ఉన్నాను, ఇప్పుడు నువ్వు నన్ను కదిలించావనుకో ఖచ్చితంగా నీకు నెత్తి మీద కొడతాను అని అంటుంది నక్షత్ర. అమ్మో, నువ్వు కొట్టినా కొడతావు, అయినా నీకు ఒక నమస్కారం లేమ్మా, మీ అమ్మకే చెప్పు అని అంటారు. సరే చెప్తాను మమ్మీ, ఇవాళ నేను క్యారేజ్ తీసుకొని అలా వెళ్ళాను మమ్మీ, వెళ్ళేసరికి భావన క్యారేజ్ తినకుండా భూమి ఆపేసింది అని అంటారు. ఏంటి, భూమియా అని అంటారు. అవును, భూమినే, తను కూడా భావన చూడ్డానికి వెళ్ళిందంట అని లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి, డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్న భూమి గగన్ని కలవడానికి వెళ్ళిందా, ఏదో జరుగుతుంది పిన్ని, నేను ఇప్పుడే వాడు ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా అలా అపూర్వ అయితే బయలుదేరి అలా కారులో తను కరెక్ట్గా దిగుతూ ఉండగానే గగన్ భూమిని ఎత్తుకొని అలా ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇదేంటి, ఏం జరుగుతుంది అని భూమి గగన్ ఇద్దరిని చూసి ఇంకా ఆఫీస్ లోపల రిసెప్షన్ ఏరియాకి వెళ్ళి అడుగుతూ ఉంటుందన్నమాట అపూర్వ. గగన్ ఒక అమ్మాయిని ఎత్తుకొని తీసుకువెళ్తున్నారు కదా, తను ఎవరు అని అడుగుతుంది అపూర్వ. ఓ తన పేరు భూమి అండి,
మా సార్కి పర్సనల్ అసిస్టెంట్ అని చెప్తారు ఆ సాయి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. అంటే ఎన్ని రోజులు డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నానని బావకి కట్టుకథలు చెప్పి ఇది వీడి దగ్గర వచ్చి ఉంటుందా? ఇరుక్కుంది. అయిపోయావే, ఇప్పుడు చూడు నిన్ను ఎలా ఆడుకుంటానో అని చెప్పి ఇంకా అలా ఇంటికి బయలుదేరుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంకా హాస్పిటల్లో అయ్యో నాకేదో జరిగిపోతుందే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది భూమి. హే భూమి, ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమీ కాదు. డాక్టర్ డాక్టర్ తను అనుకోకుండా పేపర్ వెయిట్ మింగేసింది, కొంచెం త్వరగా చూడండి డాక్టర్ అని అంటారు. వాట్, పేపర్ వెయిట్ని మింగేసిందా? నో, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ హర్ అని చెప్పి ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట డాక్టర్. ఇంకా అలా భూమి అయితే మొత్తం చెక్ చేస్తూ ఉంటారు భూమిని. ఇంకా భూమి చూస్తూ ఉంటుంది. డాక్టర్ ఏమీ కాదు కదా, నేను బాగానే ఉంటాను కదా, నా బ్రెయిన్కి ఏమీ ఎఫెక్ట్ కాదు కదా అని అంటుంది. అమ్మా, నువ్వు నీ నోట్లో పెట్టుకున్నది పొట్టలోకి వెళ్తే బ్రెయిన్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుందమ్మా అని అంటారు. ఏమో డాక్టర్, నాకు అవన్నీ తెలీదు, చెప్పండి అని అడుగుతారు. ఏది, ఒకసారి నోరు తెరమ్మా అని చెప్పి ఇంక మొత్తం చెక్ చేస్తారు, స్కానింగ్ కూడా తీస్తారు. ఏంటమ్మా పేపర్ వెయిట్ అన్నారు, ఇక్కడేమీ లేదే అని అంటారు. ఏంటి, ఏమీ లేదా అని గగన్ షాక్ అయిపోతాడు. ఇంక వెంటనే ఆలోచనలోకి వెళ్తుందనమాట భూమి. పేపర్ వెయిట్లా లేదే, అది తేలిగ్గానే ఉంది, పక్కన ఫోల్డ్ చేసిన పేపర్ని తినేసుంటాను అని అంటుంది భూమి. హిష్యూ, హే మెంటల్, నీకు తెలీదా ఏం తిన్నావో కూడా అని అంటారు గగన్. ఏంటండి ఎప్పుడు లేనిది అలా తిడుతున్నారేంటి అని అంటారు. ఇలాంటి పని చేస్తే తిట్టక ఏం చేయమంటావు? నీ వల్ల ఇదొక కొత్త టెన్షన్ అయిపోయింది చా అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్. ఏవండి ఏవండి ఆగండి అని అంటుంది. ఏంటి ఆగేది, ఏంటి నన్ను ఇంత టెన్షన్ పెట్టింది చాలదా? నీకేమవుతుందోనని నా మనసు ఎంత అల్లల్లాడిపోయిందో తెలుసా, నేను ఎంత విలువెల్లాడిపోయినా తెలుసా అని అంటారు గగన్. ఎందుకండి అంత విలువెల్లాడిపోయారు? నేను ఏమైనా అయిపోతే మీరెందుకు అంత విలువెలలాడడం అని అడుగుతుంది భూమి. ఎందుకంటే నేను నిన్ను చూడు భూమి, నీకు తెలుసు నేను ఒకప్పుడు నిన్ను ప్రేమించానని నీకు తెలుసు, మళ్ళీ మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నావు అని అంటారు గగన్. చూడండి, కొన్నిసార్లు ప్రేమ అనేది కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఉంటుంది, ప్రవర్తనలో కూడా ఉంటుంది. అవి మీరు సరిగ్గా చూస్తే తెలుస్తుంది. ఒక ఆడపిల్ల మనసు విప్పి తన ప్రేమను చెప్పలేకపోతుంది అంటే దాని వెనకాల ఎన్ని కారణాలు ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాని నేను చెప్పలేదు అని మీరు బాధపడకూడదు. ఒక్కసారి నేను చెప్పిన మాటల్ని మీరు సరిగ్గా ఆలోచిస్తే మీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుందండి అని ఇంకలా పక్కకి వచ్చేస్తుంది భూమి. ఇంక గగన్ ఆలోచనలో పడతారు. ఏంటి భూమి ఇలా మాట్లాడుతుంది అంటే, భూమి నన్ను ప్రేమిస్తుందా, ప్రేమించట్లేదా అని ఆలోచిస్తూ ఉంటారు గగన్. ఇది ఇలా ఉండగా అపూర్వ ఇంటికి రీచ్ అవుతుంది. బావా బావా అని పిలుస్తూ ఉంటుంది. అమ్మాయి ఏంటి అల్లుడుగా అని పిలుస్తున్నావు, ఏంటి విషయం అని అడుగుతారు. పిన్ని, నాకు ఒక మంచి విషయం తెలిసింది పిన్ని. అదిగో తనుంది కదా, తను భూమి, ఆ భూమి ఆ గగన్ గాడి దగ్గర ఉద్యోగం చేస్తుంది పిన్ని. ఇన్ని రోజులు బావని మోసం చేసి డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నానని చెప్పి ఇలా చేస్తుంది. ఖచ్చితంగా దాని నిజస్వరూపం వాళ్ళ బయట పెట్టాల్సిందే అని ఈ విషయం బావతో చెప్తానని వెళ్తూ ఉంటుంది అపూర్వ. అమ్మాయి ఒక్క నిమిషం ఆగమ్మాయి, ఏదో సినిమాలో చెప్తారు కదా, ఊరికే పెళ్ళైపోతే కిక్కేముంటుంది, అందరూ చేసింగ్లు జంపింగ్లు క్రాషింగ్లు ఉంటేనే కిక్ ఉంటుందని. అలా ఆ భూమి లేనప్పుడు, భూమి మన ఎదురుగా లేనప్పుడు అల్లుడు గారికి నిజం చెప్తే మనకి థ్రిల్ ఏముంటుందమ్మాయి? ఆ భూమి ఇంటికి రావాలి, వచ్చాక దాన్ని అల్లుడి గారి ముందు నించోపెట్టి అప్పుడు నిజం చెప్పాలి, అప్పుడది తప్పించుకోలేదు కదమ్మాయి అని అంటుంది భూమి గురించి గోరింటాకు పిన్ని. ఒక్కసారిగా ఆలోచనలో, పిన్ని నిజమే, వావ్ నువ్వు సూపర్ పిన్ని,
అలాగే చెయ్యాలి. దాని కళ్ళల్లో బాధని చూడాలి. దాన్ని నా చేతులతోనే పట్టుకొని బయటికి గెంటేయాలి. ఎస్, థ్యాంక్స్ పిన్ని, మంచి ఆలోచన ఇచ్చావు అని భూమి గురించి వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా భూమి కోసమే వెయిట్ చేస్తున్న అపూర్వ అండ్ గోరింటాకు పిన్ని వచ్చింది. వయ్యారి, హేయ్ భూమి ఆగు అని అంటారు గోరింటాకు పిన్ని. ఏంటమ్మమ్మ అని అంటుంది భూమి. అమ్మమ్మ, అందరూ నన్ను గోరింటాకు పిన్ని అంటారు కదా అని అంటుంది. నువ్వు కేవలం మీ అపూర్వ మమ్మీకి మాత్రమే పిన్ని, మా అందరికీ అమ్మమ్మవే కదా. చెప్పు ఏంటి విషయం అని అడుగుతుంది భూమి. ఎంత తెలివైన దానివే నువ్వు. ఆ గగన్ దగ్గర ఆఫీస్లో జాయిన్ అయ్యి పిఏగా పని చేస్తూ ఇక్కడ మా బావని పిచ్చోని చేసి ఆడుకుంటున్నావు కదా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అంటే నేను అక్కడ ఉద్యోగం చేస్తున్న విషయం అని అంటుంది. తెలిసిపోయింది. ఇన్నాళ్ళు బావని కళ్ళు కప్పి ఆడుకున్నావు కదా, ఇప్పుడు చూడు బావ ముందు నిన్ను ఎలా అడ్డంగా ఇరికిస్తానో. బావా బావా అని పిలుస్తూ ఉంటుంది అపూర్వ. అయ్యో అపూర్వ గారు, వద్దండి, వద్దు. ఇప్పుడు నాన్నకు చెప్తే నాన్న ఖచ్చితంగా నన్ను బయటికి గెంటేస్తారండి. వద్దండి అపూర్వ గారు, వద్దండి అని చేతులు పట్టుకుంటూ ఉంటుంది. ఏయ్ ఏంటే, నా చేతులు పట్టుకునేది అర్హత కూడా నీకుందా? ఏయ్ వదలవే బావా అని పిలిచేలోపు, అయ్యో అపూర్వ గారు ఏంటి అపూర్వ, ఇలా నీ చేతులు పట్టుకొని బ్రతిమాలతాననుకుంటున్నావా ఏంటి అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటమ్మాయి సడన్గా ఇలా మారిపోయావు అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. అయ్యో గోరింటాకు పిన్ని, ఇంకా నా గురించి మీకు అర్థం కావట్లేదా? నా ఒంట్లో పారే రక్తం శోభాచంద్ర శరత్చంద్రది. అలాంటిది ఇంత తెలివి తక్కువగా నేను ఉంటానని మీరు ఎలా అనుకుంటున్నారు? ఏదో ఒకరోజు నాన్న ముందు ఈ ఉద్యోగం విషయం బయట పడుతుందని నాకు తెలుసు, కానీ మీ నోటితో పడ్డం అసంభవం. ఎందుకో తెలుసా? నేను రోజు ఉద్యోగానికి వెళ్తున్నానంటే నాన్న కోప్పడచ్చు, కానీ ఆ నక్షత్ర నువ్వు ఇద్దరు కలిసి గగన్ గారి దగ్గరికి రావడం, పెళ్లి గురించి అడగడం, తర్వాత నక్షత్ర వెళ్ళి ఆయన్ని కిస్ చేయడం, ఇవాళ గగన్ గారి కోసం అది క్యారేజ్ పట్టుకొని రావడం, ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్లో నా దగ్గర వీడియోగా భద్రంగా దాచుకున్నాను. మీకు ఓకే అయితే ఇప్పుడే నాన్నకి సినిమా వేసి చూపిస్తాను. నా సంగతి పక్కన పెట్టండి. నాన్నకి నేను కన్న కూతురని తెలియదు కాబట్టి ఒకవేళ చేస్తే నాన్న నన్ను ఇంట్లోండి బయటికి గెంటేస్తారు. నేను హ్యాపీగా గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోతాను. కానీ నీ కూతుర్ని నాన్న చంపేస్తాడు. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది కదా? చెప్పు, నువ్వు చెప్పమంటావా నేను చెప్పనా? నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది భూమి. హే భూమి ఆగు, నువ్వు ఆగు అని అంటుంది అపూర్వ. అయ్యో ఏంటి అపూర్వ మమ్మీ, ఆగమంటావేంటి? నేను పిలుస్తా. నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా భూమి, ఏంటలా పిలుస్తున్నావు అని అడుగుతారు శరత్చంద్ర. నాన్న అపూర్వ పిన్ని మీతో ఏదో మాట్లాడాలంట నాన్న అని అంటుంది భూమి. ఏంటపూర్వ, నువ్వేదైనా మాట్లాడాలనుంటే నాతో మాట్లాడచ్చు కదా, భూమికి చెప్పడం ఎందుకు? చెప్పు, ఏం మాట్లాడాలి అని అడుగుతారు శరత్చంద్ర. బావా అదేం లేదు బావా, చిన్న విషయమే, ఏం లేదు. మనం గుడికి వెళ్ళాలి, మర్చిపోయాను. ఆ విషయాన్నే భూమితో చెప్తున్నాను. ఈ లోపు నేను పిలిచింది. అంతే బావా, నువ్వు వెళ్ళు బావా అని చెప్పి లోపలికి పంపించేస్తుంది. ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసి చెప్పాలా? సరే అని లోపలికి వెళ్ళిపోతారు. చూసావా, 5 నిమిషాల్లోనే నిన్ను ఎలా గడగడలాడించానో. నా గురించి నీకు పూర్తిగా తెలీదా పూర్వ? తెలుసుకున్న తర్వాత నా విషయంలో కలగజేసుకో, సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. అమ్మో, ఏదో అనుకున్నాను కానీ ఈ పిల్ల మామూలుది కాదమ్మాయి. నిన్ను ఎలా వణికించేసిందో,
నీ ఎక్స్ప్రెషన్ చూస్తే వీడియో తీసుకోవాలనిపించింది అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని, అది నక్షత్ర చేసిన పని. నక్షత్ర నా మాట వినుంటే నేను ఇలా ఈ సిచ్యువేషన్లో ఉండేదాన్ని కాదు కదా. అమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి ఆగాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఇంతకుముందే చెప్పేసుంటే అది ఖచ్చితంగా వీడియోని బయట పెట్టేది. అప్పుడు బావ నా నక్షత్రం చంపేసేవాడు. ఇంకోసారి జాగ్రత్తగా ఉండాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ ధరణికి కాల్ చేస్తాడు. ధరణి భూమి అటు ఇటు తిరుగుతూ 1 2 3 అని అనగానే గగన్ కాల్ వస్తుంది. నాకు తెలుసు గగన్ గారు, మీరు ఫోన్ చేస్తారని నాకు తెలుసు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది భూమి. హలో, ఏంటి బాస్, నాకు నువ్వు కాల్ చేసావు అని అడుగుతుంది. ఏం లేదు, బిజీగా ఉన్నావా అని అడుగుతారు గగన్. లేదు బాస్, చెప్పు, ఏం మాట్లాడాలి, భూమి గురించేనా అని అడుగుతుంది ధరణి. అవును, ఇవాళ తను ఒక చిన్న ప్రాబ్లంలో ఇరుక్కుంటే నేను తన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను. కానీ తను వెళ్ళే ముందు నన్ను ఒక మాట అనింది. అదేంటంటే, ప్రేమ అనేది కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా తెలుస్తుంది. ఒకసారి అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుంది అని అంటుంది. నాకెందుకో భూమిని చూస్తుంటే నన్ను ప్రేమిస్తుందేమో అని అనిపిస్తుంది. తను నీ ఫ్రెండ్ కదా, నీకు చెప్తుంది కదా. చెప్పు, నిజం చెప్పు, మా ప్రేమపై ఒట్టేసి చెప్పు, నా ప్రేమపై ఒట్టేసి చెప్పు. భూమి నన్ను నిజంగా ప్రేమిస్తుందా అని అడుగుతారు గగన్. అయ్యో ఏంటండి, నన్ను ఇంతలా ఇరకాటంలో పెట్టారేంటి, ఒట్టు అదంతా అవసరమా అని అంటుంది ధరణి. లేదు ధరణి, నేను నిజం తెలుసుకోవాలి, అందుకే అడుగుతున్నాను. చెప్పు ధరణి, నిజంగా భూమి నన్ను ప్రేమిస్తుందా, తన మనసులో నేను ఉన్నానా అని అడుగుతారు. అవునండి, భూమి మిమ్మల్ని ప్రేమిస్తుంది, తన మనసులో మీరున్నారు. కానీ తన ప్రేమ బయటపడడానికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు మీరు తన్ని దయచేసి ఇబ్బంది పెట్టకండి అని అంటుంది ధరణి. ఒక్కసారిగా భూమి తన్ని ప్రేమిస్తుందని తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్. తను ఎదురు చూడమంటే రోజులేంటి, నెలలేంటి, సంవత్సరాల తరబడైనా వెయిట్ చేస్తాను. కానీ భూమి మనసులో నేను ఉన్నాననే ఊహే, ఆలోచనే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ధరణి, థ్యాంక్ యూ సో మచ్ అని కాల్ కట్ చేసి భూమి తన్ని ప్రేమిస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్. ఇటువైపు చాలా హ్యాపీగా ఉంటుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.